దాదాపు 700 కోట్లతో పైవంతెన నిర్మించారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణంతో ఆంక్షలు పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ హాస్పిటల్స్, ఆఫీసులకు, పనులకు వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరి ఈ అంశంపై మా ఐ న్యూస్ ప్రతినిధి గోపినాథ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. గరుడ ఫ్లైఓవర్ కి సంబంధించి ద్విచక్ర వాహనాలను అదేవిధంగా భారీ వాహనాలను కూడా అనుమతించకూడదంటూ కూడా తిరుపతి పోలీసులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. చూడొచ్చు, 2 వీలర్స్ అన్నింటినీ కూడా అంటే ఫ్లైఓవర్ పైకి రానికుండా కూడా పంపించేస్తున్నారు. అయితే ఎందుకంటే గత 6 నెలల కాలంలో కొద్ది రకాల ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో చాలా రకాలుగా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భారీ వాహనాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి అనుమతించకూడదంటూ కూడా ఈ రకంగానే నిర్ణయం తీసుకున్నారు. సో చూడొచ్చు, పోలీసుల్ని అంటే గరుడ ఫ్లైఓవర్ వద్ద పోలీసులను ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ద్విచక్ర వాహనాలను అదేవిధంగానే అంటే లోడెడ్ భారీ వాహనాలు అనుమతించకుండా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద చూడొచ్చు, ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకుని కూడా ఈ రకంగా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే తిరుమలకు సంబంధించి నిత్యం 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అదే స్థాయిలో ద్విచక్ర వాహనాలు కూడా భారీ స్థాయిలోనే వెళ్తూ ఉంటాయి. అయితే గతంలో దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ తిరుచారు నుంచి కూడా అదేవిధంగానే కపిల తీర్థం వరకు కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ని తగ్గించడానికే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవాళ ట్రాఫిక్ ను అంటే కంట్రోల్ చేయడానికి సంబంధించి ఈ రకం ఏంటండి, ఇట్లా ఏదో ఫ్లైఓవర్ కట్టారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, మరి ద్విచక్ర వాహనాలు ఆపేస్తున్నారు అంటున్నారు. 2 ఇయర్స్ క్రితం అయితే ఫ్లైఓవర్ కట్టడం చాలా మందికి హ్యాపీనే. దీని అందరూ కూడా స్వాగతించారు. అంటే నగరంలో ఉన్నటువంటి 2 వీలర్స్ ఏవి ట్రాఫిక్ అయిపోతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు, కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఈ యొక్క ఫ్లైఓవర్ అయితే నిర్మాణం జరిగింది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణ క్రమంలో మనం చూసుకుంటే 9 మంది ఇప్పటికే కూడా మృతి చెందినట్లు కూడా మనకు లెక్కలు అయితే చెప్తున్నాయి. అలా కాకుండా ఆ మృతులను పైన జరిగేటువంటి యాక్సిడెంట్లు ఎవరైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా నిరోధించడానికి ఫ్లైఓవర్ మీద ద్విచక్ర వాహనాలు అదేవిధంగా భారీ వాహనాలు వెళ్ళకూడదనే ఒక నియమాన్ని అయితే తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదనేటువంటిది వాదన. అంటే 2 వీలర్స్ ఇప్పుడు ఉన్నటువంటి 6 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా దాదాపు 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. అలాంటిది అదే 6 కిలోమీటర్ల కింద వెళ్ళాలంటే ½ అవర్ నుంచి 45 మినిట్స్ పెట్టేటువంటి సమయం ఉంది. అయితే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా కమిషనర్ గారు పునరాలోచించి దీన్ని పూర్తిగా కూడా క్రమబద్ధీకరణ చేస్తే బాగుంటుందని ఒక ఐడియా సార్. అట్లా ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తం మీద స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి, ప్రమాదాల నివారణ తగ్గించడానికి ఈ రకంగా చేశారు. అలాంటిది ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన తర్వాత దానిపైన ద్విచక్ర వాహనాలు ఎందుకు అనుమతించకుండా ఈ విధంగా చేస్తారంటూ కూడా చెప్తున్నారు. 2 వీలర్స్ సంబంధించి ఒకసారి మనం చూస్తున్నట్లయితే చూడొచ్చు. సార్ చెప్పండి, 2 వీలర్స్ పైన వెళ్ళకూడదు, ఏం చెప్తారు మీరు స్థానికులుగా? ట్రాఫిక్ తగ్గించేదానికే కదా కట్టారు, మరి ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు. ఇది మాకు ఇబ్బంది కలిగించేది కదా ఆఫీస్కి వెళ్ళే టైంలో, ఈ పీక్ అవర్స్ లో. అందులోనూ అట్లీస్ట్ పీక్ అవర్స్ లో పంపిస్తే బాగుంటారు. సో వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ ను తగ్గించడానికే కదా ఫ్లైఓవర్ కట్టింది. అలాంటిది ఫ్లైఓవర్ అంటే ఈ రకంగా 2 వీలర్స్ పంపకుండా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు, 2 వీలర్స్ సంబంధించి అంటే ద్విచక్ర వాహనాలకు సంబంధించి మొత్తం కూడా ఆపివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్విచక్ర వాహనాలు పంపకుండా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఒకసారి చూస్తే తిరుపతిలో దాదాపుగా గరుడ ఫ్లైఓవర్ కి సంబంధించి దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. అంటే పైన అంటే 2 వీలర్స్ గానే వెళ్తే 10-15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది కింద ట్రాఫిక్ లో కానీ వెళ్తే దాదాపుగా 45 నిమిషాలు, 1 గంట సమయం పడుతుంది. అలాంటిది మేము ఆఫీసులకి లేదంటే ఇట్లా ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదంటే కూలి పనుల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు మేమందరూ కూడా ఎట్లా వెళ్ళాలి? ఎందుకంటే ఈ రకంగా ఈ నిర్ణయం కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఎక్కడి నుంచి మీరు ఎక్కడ ఏ పని చేస్తారు సార్? మీరు బ్యాంక్ లో పని చేస్తారు. 2 వీలర్స్ పైన పోవచ్చు అంటున్నారు, మరి ఎట్లా కరెక్ట్? లేదు, మా టైం సేవ్ కాదు. పైకి వెళ్తే టైం సేవ్ అవుతుంది, కింద టైం సేవ్ కాదు.
సో వాళ్ళు చాలా మంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా గరుడ ఫ్లైఓవర్ పైన ద్విచక్ర వాహనాలను అనుమతించాలి. కనీసం అంటే ఆఫీసెస్ టైంలో అయినా సరే అనుమతిస్తే కన్నా అందరికీ కూడా ఇబ్బందులు తొలగుతాయమంటూ కూడా స్థానికులు కావచ్చు, అదేవిధంగానే ఇక్కడికి వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతికి సంబంధించి 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు, వివిధ వాహనాల్లో వస్తూ ఉంటారు. స్థానికులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఉద్యోగరీత్యా వెళ్లే వాళ్ళు, అంటే ఎన్నో సమస్యలతో హాస్పిటల్కి వెళ్లేవారు, ఇలాంటి వాళ్ళంతా మధ్యతరగతి కుటుంబాలంతా కూడా ఈ రకంగానే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ ద్విచక్ర వాహనాలను ఖచ్చితంగా ఫ్లైఓవర్ పైన అనుమతించాలనేది మాత్రం స్థానికంగా వాళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి. బుల్టన్లో ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. వ్యవసాయాన్ని